ఈరోజు నేను మీ అందరికీ పండుమిరపకాయలలో పచ్చడి చూపిస్తానండి. మా చెట్టుకు కాసిన పండుమిరపకాయలని కోసి నేను ఆర్గానిక్ పండుమిరపకాయలు చూసారా, మనం ఎలాంటి మందులు కానీ పురుగు మందులు కానీ యూజ్ చేయం కదా, ఎంత నీట్గా ఉన్నాయో కాయలు. వీటిని మంచిగా కడిగేసి క్లాత్తో తుడిచేసుకొని తొడమలు తీసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టానండి. తడి లేకుండా ఆరబెట్టేసుకొని మొత్తం కచ్చాపచ్చాగా మిక్సీలో వేసి రుచికి సరిపడిన ఉప్పు, పసుపు, చింతపండు వేసేసి బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టేసి పెట్టుకోవాలన్నమాట. నేను ముందుగా కొన్ని మిరపకాయలతో చేశానండి ఒక 15 రోజుల క్రితం. చాలా బాగుంది పచ్చడి, రుచి అయితే అదిరిపోయింది. అందుకని మళ్ళీ ఈసారి ఎక్కువ ఉన్నాయి మిరపకాయలు, అవన్నీ కోసేసి మళ్ళీ మిరపకాయ నిలవ పచ్చడి పడుతున్నాను. అంటే ఎవరు తినరు మా ఇంట్లో, కానీ ముందు చేసింది తినేసి చాలా బాగుంది మళ్ళీ చెయ్యి అంటుంటే మళ్ళీ చేశాను. ఇదిగోండి ఇలా పట్టేసిన తర్వాత ఒక గిన్నెలో పెట్టేసుకొని మనం 4-5 డేస్ అయ్యాక మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టాలన్నమాట. అప్పటికి ఇది ఊరుతుంది. 4-5 డేస్ అయ్యాక మొత్తం ఊరి అందులో ఉన్న చింతపండు అది కూడా మెత్తగా అవుతుంది అన్నమాట. అప్పుడు ఇది మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకొని తాలింపు వేసుకోవడమే. దీనికోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు వేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం చిన్న లిటిల్ బిట్ అంత మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం క్రష్ చేసుకొని పైన పొట్టు వలిచేసి కొంచెం క్రష్ చేసి అవి కూడా వేయాలన్నమాట. వేసిన తర్వాత ఇదిగోండి మొత్తం వేగిపోయినాయి కదా, కొంచెం కరివేపాకు వేసేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇంగువ వేయడం వల్ల. తర్వాత మనం మెత్తగా పేస్ట్ చేసుకున్న ఈ పచ్చడిని తాలింపు వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఆ వేడి తగ్గాక ఇదిగోండి ఆవాలు, మెంతులు ముందుగానే వేయించేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది కొంచెమే కదా ఉంది, ఒక 2 టీ స్పూన్లు సరిపోతుంది. ఇది కూడా కలిపేసి మొత్తం ఆ వేడి మీదే కలిపేసుకోవాలి, ఆ ఆవాలు మెంతి పొడి కూడా. తర్వాత తీసేసి ఒక జాడీలో పెట్టేసుకోవాలన్నమాట. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి, అంత అద్భుతంగా ఉంటుందో. ఇదిగోండి నెయ్యి వేసి పచ్చడి వేసి కలిపి నేనైతే మా అమ్మకి పెడుతున్నాను టేస్ట్ చూడడానికి. టేస్ట్ మొత్తం బాగుంది కానివ్వండి, కొంచెం ఘాటు ఎక్కువగా ఉంది అన్నమాట.